Hi to all, this is Akshita. I am teaching Unit 1, the town mouse and the country mouse. ఇక్కడ టూ పిక్చర్స్ ఇచ్చారు, మనం చూద్దాం. ఫస్ట్ విలేజ్ లైఫ్ స్టైల్ అండ్ నెక్స్ట్ సిటీస్ అండ్ టౌన్స్ లైఫ్ స్టైల్. సిటీస్లో రోడ్లు విశాలంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ట్రాఫిక్ జామ్తో పొల్యూషన్తో చాలా నాయిస్గా నిండిపోయి ఉంటుంది. కానీ విలేజ్లో రోడ్లు విశాలంగా లేనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ అనేది లొకేషన్ అనేది చాలా కూల్గా ఉంటుందన్నమాట. సో ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు లివ్ ఇన్ ద విలేజ్. నెక్స్ట్, రైట్ ద డిఫరెన్సెస్ యూ నోటీస్ బిట్వీన్ ద థింగ్స్ యూ సీ ఇన్ ద టూ పిక్చర్స్. ఇక్కడ టూ పిక్చర్స్లో చూసినటువంటి థింగ్స్ ఉంటాయి కదా, ఏమైనా డిఫరెన్స్ ఉంటే మెన్షన్ చేయాలి. మనం విలేజ్లో చూసినట్టయితే మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తే బుల్లక్ కార్ట్ లేదంటే సైకిల్స్ యూజ్ చేస్తారు, బై వాక్ వెళ్తారు. కానీ సిటీస్లో మనం ఎనీ టైం వెహికల్స్ని రోడ్స్ మీద చూస్తూనే ఉంటాం, ఈవెన్ అట్ మిడ్ నైట్ ఆల్సో. వేర్ వుడ్ యూ లైక్ టు లివ్, ఇన్ ఏ టౌన్ ఆర్ ఇన్ ఏ విలేజ్? మీరు ఎక్కడ నివసించాలనుకుంటున్నారు, విలేజ్లోనా టౌన్లోనా? ఐ ప్రిఫర్ విలేజ్. వేర్ డూ యూ థింక్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్, వై? ఎక్కడ లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సిటీలోనా లేదా విలేజ్లోనా అంటే ఆబ్వియస్లీ విలేజ్లోనే. ఎందుకంటే అక్కడ ఎలాంటి నాయిస్ ఉండదు, అలాగే ఎటువంటి పొల్యూషన్ ఉండదు. అండ్ నెక్స్ట్, రిలేషన్షిప్ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలాలు కానీ అక్కడ పండించేటువంటి అన్ని ఆర్గానిక్ హార్వెస్టింగ్. సో ఇవంతా చూస్తున్నప్పటికీ విలేజ్నే పీస్ఫుల్ లైఫ్ అనిపిస్తుంది. డూ అనిమల్స్ ఫీల్ ద సేమ్ లైక్ యూ? అంటే అనిమల్స్ కూడా మీరు ఆలోచించినట్టు విధంగానే విలేజ్లోనే ఉండడం ఇష్టపడుతున్నాయా? బికాజ్ సిటీస్లో అయితే అనిమల్స్ ఉండలేవు, బికాజ్ ఆ పొల్యూషన్కి కానీ లేదా ఆ ట్రాఫిక్ జామ్ యొక్క వెహికల్స్ యొక్క సౌండ్స్ కూడా తట్టుకోలేవు అన్నమాట. హియర్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. వుడ్ యూ లైక్ టు నో హౌ ద టౌన్ మౌస్ ఫీల్స్ వెన్ హీ విజిట్స్ ద కంట్రీ సైడ్? ఇక్కడ మనం చెప్పుకోబోతున్న లెసన్ ఏంటంటే టౌన్ మౌస్ అలాగే కంట్రీ మౌస్. కంట్రీ మౌస్ అంటే విలేజ్ మౌస్ అనమాట. ఇక్కడ టౌన్ మౌస్ వచ్చేసి కంట్రీ సైడ్కి వస్తుంది, అంటే విలేజ్కి వస్తుంది. సో వచ్చినప్పుడు తను అంటే ఆ ర్యాట్ ఎలా ఫీల్ అవుతుందో, ఆ మౌస్ ఎలా ఫీల్ అవుతుందో మనం చూద్దాం. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ వర్ కజిన్స్. టౌన్లో ఉన్నటువంటి మౌస్ అలాగే కంట్రీలో అంటే విలేజ్లో ఉన్నటువంటి మౌస్ వాళ్ళిద్దరు కజిన్స్ అనమాట. దే ఆఫెన్ రోడ్ టు ఈచ్ అదర్. వన్ డే ద కంట్రీ మౌస్ గాట్ దిస్ లెటర్ ఫ్రమ్ హిస్ కజిన్. వాళ్ళు ఒకరికొకరు లెటర్స్ రాసుకునే వాళ్ళంట. ఒక్కరోజు విలేజ్లో ఉన్నటువంటి మౌస్ వచ్చేసి తన కజిన్ ఉన్నాడు కదా టౌన్ మౌస్, తన నుండి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏం రాశారో చూద్దాం. కిచెన్ కబోర్డ్, మౌస్ టౌన్, 11 March 2012. Dear cousin, I have been ill with a cough and my doctor feels I need a holiday. He has asked me to spend a week in the countryside. May I stay with you? Please give me an early reply. With warm words, yours affectionately, Town Mouse. To Country Mouse, the mouse hole, mouse country. అంటే కిచెన్ కబోర్డ్ మౌస్ టౌన్లో ఉన్నటువంటి ఆ మౌస్ వచ్చేసి తన కజిన్ ఉన్నాడు కదా కంట్రీస్ మౌస్, తనకు లెటర్ రాశాడంట. నాకు కాఫ్ ఉంది, నా డాక్టర్ ఏం సజెస్ట్ చేశాడు అంటే నువ్వు హాలిడే తీసుకోవాలి అని చెప్పి ఆ లెటర్లో రాశాడు. అలాగే కొన్ని రోజులు అక్కడ అంటే విలేజ్లో గడపమని చెప్పి నాకు సజెషన్ ఇచ్చాడు డాక్టరు. నేను అక్కడికి రావాలనుకుంటున్నాను, నీ ఆన్సర్ ఇవ్వమని చెప్పి టౌన్లో ఉన్నటువంటి మౌస్ కంట్రీ మౌస్కు లెటర్ రాస్తాడు. రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీస్ మౌస్, ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్ అండ్ కాట్ ద నెక్స్ట్ ట్రైన్ టు ద కంట్రీ సైడ్. సరే, టౌన్లో ఉన్నటువంటి మౌస్ అయితే కంట్రీ మౌస్కు లెటర్ రాశాక నేను రావాలనుకుంటున్నాను, నీ రిప్లై ఇవ్వంటే అప్పుడు కంట్రీ మౌస్ ఏం చేసిందంటే సరే నువ్వు రా అని చెప్పి ఓకే అని చెప్పి ఇన్విటేషన్ పంపాడు రమ్మని. సో అప్పుడు కంట్రీలో ఉన్నటువంటి మౌస్ తన బ్యాగ్ని సర్దుకొని నెక్స్ట్ ట్రైన్ అంటే కంట్రీ సైడ్కి రావడానికి బ్యాగ్ని సర్దుకొని ట్రైన్ని ఎక్కాడనమాట.
The day was bright and sunny, and soon the town mouse began to feel hot in the train. ఆ రోజు చాలా ఎండలు మండిపోతున్నాయన్నమాట. టౌన్లో ఉన్నటువంటి మౌస్కి ట్రైన్లో చాలా హాట్గా వేడిగా అనిపించింది. I wish there was an air conditioned coach, he said to himself. I feel very uncomfortable here. తను ఏమనుకున్నాడంటే ఆ ట్రైన్లో వేడిగా ఉండడం చూసి అక్కడ ఎయిర్ కండిషన్ కోచ్ ఉన్నట్టయితే బాగుంటుంది అనుకున్నాడు. కానీ తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు. హౌఎవర్ దేర్ వాజ్ నథింగ్ హీ కుడ్ డూ అబౌట్ ఇట్. కానీ తను ఏం చేయలేడు. అన్కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ తను ఏం చేయలేకపోయాడు. సో హీ గ్రంబుల్డ్ టు హిమ్సెల్ఫ్ వైల్ ద ట్రైన్ chugged slowly into the country. The country mouse was waiting at the station. సో ఎలాగలాగ తట్టుకొని తను ఆ జర్నీని కంటిన్యూ చేయగలిగాడు. కంట్రీ మౌస్ ఏమో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. హో కజిన్, ద టౌన్ మౌస్ సెడ్ యాజ్ సూన్ హ్యాస్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్. సరే, టౌన్ మౌస్ అయితే ట్రైన్ నుంచి దిగేశాక హో కజిన్ అని చెప్పి మాట్లాడించాడు. ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్. ఐ ఫీల్ టెరిబ్లీ హాట్ అండ్ థర్స్టీ. ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ అట్ హోమ్. ఏం చెప్తాడంట, నేను ఈ వేడి వల్ల ట్రైన్లో వేడి వల్ల చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను, నాకు దాహం వేస్తుంది చాలా, మీ ఇంటి దగ్గర కూల్ డ్రింక్ ఏదైనా ఉంటే తాగడానికి దొరుకుతుందా అని ఆశిస్తున్నాను అంటాడు. వెల్, ఐ హ్యావ్ సమ్ వాటర్, సెడ్ ద కంట్రీ మౌస్, బట్ ఐ కెన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. సరే, నా దగ్గర అయితే వాటర్ ఉన్నాయి అని చెప్పి కంట్రీ మౌస్ చెప్తుంది. అలాగే ఇంకా ఏమంటుందంటే, నీకు ఇష్టమైనట్టయితే కోకోనట్ వాటర్ కోసం నేను వెతుకుతాను అని చెప్పి అంటాడు. కోకోనట్ వాటర్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ ఇన్ హారర్. కోకోనట్ వాటరా అని చెప్పి టౌన్ మౌస్ ఏం చేశాడంటే గట్టిగా మాట్లాడాడు. డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనాడ్? అలాగే కోకోనట్ వాటరా ఏంటి, ఆరెంజ్ జ్యూసు లెమనాడ్ లేదా అని చెప్పి టౌన్ మౌస్ అడుగుతుంది. ఐఎమ్ అఫ్రైడ్ నాట్, రిప్లైడ్ హిస్ కజిన్, బట్ ఐ ఫౌండ్ ఏ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్ టుడే అండ్ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దట్. నేనేమీ భయపడడం లేదు, నాకు తెలిసి ఇక్కడ చిన్న రూట్ ఒకటి దొరికింది, అలాగే షుగర్ కేన్ టెండర్ కూడా ఉంది, నువ్వు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయగలవు అని చెప్పి ఆశిస్తున్నానని చెప్పి తనకిస్తాడు. రూట్, షుగర్ కేన్, ద టౌన్ మౌస్ ఎక్స్క్లైమ్డ్, బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్. రూట్ దొరికింది అని చెప్తారు కదా, రూట్, ఈ షుగర్ కేన్ తనకు నచ్చవంట, ఈ రా ఫుడ్ నాకు ఇష్టం లేదు అని చెప్పి టౌన్ మౌస్ అంటాడు. ద కంట్రీ మౌస్ సెడ్, దిస్ ఈజ్ వాట్ వీ హీట్ ఇన్ ద కంట్రీ, సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టు హ్యావ్ టు హీట్ దిస్, ట్రై ఇట్, ఇట్స్ నాట్ బ్యాడ్. కంట్రీ మౌస్ ఏం చెప్తుంది అంటే, మా కంట్రీలో అంటే మా విలేజ్లో మేము తినే ఫుడ్ ఇదే అన్నమాట, కాబట్టి నాకు నువ్వు తింటావా లేదా అని చెప్పి కొద్దిగా భయంగా ఉంది, ఏం కాదు ప్రయత్నించు, ఇదైతే బాగుంటుంది అని చెప్పి కంట్రీ మౌస్ సజెషన్ చేస్తాడు. ద టౌన్ మౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ హిజ్ డిన్నర్ అట్ ఆల్. కానీ టౌన్ మౌస్కి మాత్రం డిన్నర్ నచ్చకపోతుంది. హీ నిప్డ్ అట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్ అండ్ దెన్ సెడ్ హీ వాంటెడ్ టు స్లీప్. ఎలాగో కొద్దిగా తినేసి తను నిద్రపోవాలి అని చెప్పి చెప్తాడు. ద కంట్రీ మౌస్ షోడ్ ఏ కార్నర్ ఇన్ ద మౌస్ హోల్ అండ్ సెడ్, దేర్ యు ఆర్, యూ కెన్ స్లీప్ దేర్. అప్పుడు కంట్రీ మౌస్ తన ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న మూలన చూపిస్తాడు, ఇక్కడ నువ్వు పడుకోవచ్చు అని చెప్పి. ఆన్ ద గ్రౌండ్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్, డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ద గ్రౌండ్? ఏంటి, ఫ్లోర్ మీద పడుకోవాలనా, నేను ఫ్లోర్ మీద పడుకోవాలనా అని చెప్పి టౌన్ మౌస్ అడుగుతాడు. ఎస్, దిస్ ఈజ్ హౌ వీ స్లీప్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ ఆన్సర్డ్. అప్పుడు కంట్రీలో ఉన్నటువంటి మౌస్ ఏమంటాడు, అవును, మేము కంట్రీలో ఇలాగే పడుకోవడం, ఫ్లోర్ మీదనే పడుకుంటాం అని చెప్పి ఆన్సర్ ఇస్తాడు. యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ద హార్డ్ కోల్డ్ గ్రౌండ్ he suddenly thought of something. Cousin, he called out. Yes, what is it? The country mouse asked. Why is it so quiet here? Why are all the cars and lorries? Sorry, where are all the cars and lorries? Where are the radios and the televisions? Where are all the lights? సరే, టౌన్ మౌస్ వెళ్ళి అక్కడ ఎలా కష్టపడి పడుకుంటాడనమాట. సడన్గా తనకేదో గుర్తుకొచ్చి తన కజిన్ని పిలిచాడు.
చెప్పు ఏంటి అని అడిగితే, ఎందుకు ఇక్కడంతా చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంది, సైలెంట్గా ఉంది, లార్జ్ కార్స్ ఎక్కడున్నాయి, రేడియోస్ టీవీస్ అన్నీ లైట్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళినాయి, ఎందుకు ఆఫ్ చేశారు అని అడుగుతుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఇన్ ద కంట్రీ ఈజ్ కజిన్ రిప్లైడ్. విలేజ్ అంటే ఇదే, ఇలానే కూల్గా ఉంటుంది, లారీస్ కార్స్ ఉండవు, లైట్స్ ఉండవు, అలాగే టీవీ రేడియోస్ కూడా ఉండవు అని చెప్పి రిప్లై ఇస్తుంది. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ ఈ విలేజ్లో ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తాడు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దాన్ టుడే. కొన్నిసార్లు ఇంతకన్నా ప్రశాంతంగా కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్పి కంట్రీ మౌస్ చెప్తాడు. My grandfather says that our village is the quietest among all the villages in our district. కంట్రీ మౌస్ ఇంకా ఏం చెప్తాడంట, మా గ్రాండ్ ఫాదర్ చెప్పాడు, ఇప్పుడున్నట్టు అంటే అన్ని విలేజెస్లో, ఈ జిల్లాలోని అన్ని విలేజెస్లతో పోల్చుకుంటే మా విలేజ్ అంటే చాలా ప్రశాంతమైనటువంటి విలేజ్ అని చెప్పి కూడా చెప్తాడు. ఓ ఈజ్ ఇట్, ద కంట్రీ ఈజ్ ఏ స్ట్రేంజ్ ప్లేస్ సెడ్ ద టౌన్ మౌస్. ఓ అవునా, ఈ విలేజ్ చాలా వింతగా ఉంది అని చెప్పి అంటాడు. బట్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐ డోంట్ థింక్ ఐ లైక్ దిస్ ప్లేస్. తన మనసులో ఏమనుకుంటాడంట, నేను ఏమాత్రం ఆలోచించడం లేదు, ఇది నాకేది నచ్చడం లేదు అని అనుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్ ఫౌండ్ దట్ దేర్ వాజ్ నో బ్రేక్ఫాస్ట్ రెడీ. సరే, నెక్స్ట్ మార్నింగ్ లేచాడంట. ఆ టౌన్ మౌస్కి అర్థమైపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా రెడీ కాలేదని చెప్పి. His cousin told him that they had to go to the nearby farm to search for the food. తన కజిన్ ఏం చెప్తాడంటే, సరే మనం ఫుడ్ కోసం అలా వెతుకుతూ వెళ్దాం రా అని చెప్పి పిలుచుకొని వెళ్తాడు. వీఆర్ షూర్ టు ఫైండ్ సంథింగ్ దేర్, హీ సెడ్, ఏ నైస్ పీస్ ఆఫ్ ఫ్రూట్ అండ్ ఏ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ క్యాన్. సరే, తను ఏం అడుగుతాడంటే, సరే అక్కడ మనకు కావాల్సిన ఫుడ్ అయితే దొరుకుతుందా అని అడిగితే, అవును, ఒక పీస్ రూట్ దొరుకుతుంది, అలాగే షుగర్ కెన్ టెండర్ కూడా దొరుకుతుందని చెప్తాడు. బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఇనఫ్. థ్యాంక్ యూ కజిన్, హీ సెడ్, బట్ ఐ థింక్ ఐ విల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్ హోమ్. ఐ హ్యావ్ సడన్లీ రిమెంబర్డ్ దట్ ఐ హ్యావ్ ఫార్గెటన్ సంథింగ్. సరే, అక్కడికే చాలా అయిపోయిందనమాట టౌన్ మౌస్కు. థ్యాంక్ యూ కజిన్, నేనైతే నెక్స్ట్ ట్రైన్కు వెళ్ళిపోతున్నాను, నాకు అంటే నేనేదో మర్చిపోయి వచ్చాను, సడన్గా నాకు గుర్తొచ్చింది, నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి టౌన్ మౌస్ కంట్రీ మౌస్కు చెప్తుంది. అండ్ నెక్స్ట్, ఎ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ రోడ్ టు హిజ్ కజిన్ ద టౌన్ మౌస్, హియర్ ఈజ్ ద లెటర్. కొన్ని రోజుల తర్వాత కంట్రీ మౌస్ టౌన్ మౌస్కు లెటర్ రాస్తుందన్నమాట. ఏం రాస్తుందో చూద్దాం. మౌస్ హోల్, మౌస్ కంట్రీ, డేట్. My dear cousin, I hope you are well. I am worried about you. I would like to visit you and make sure you are all right. With love, your cousin Country Mouse. సరే, కంట్రీ మౌస్ టౌన్ మౌస్కు లెటర్ రాస్తుంది. ఏమని రాస్తుందంటే, నువ్వు బాగున్నావు అని నమ్ముతున్నాను, నాకెందుకో నేను చూడాలనిపిస్తుంది, నువ్వు బాగున్నావో లేదో అని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నేను రావాలనుకుంటున్నాను అని చెప్పి లెటర్ రాస్తుంది. The town mouse received the letter and read it since he was in a hurry. He sent a telegram to the country mouse. Here is the telegram. సరే, టౌన్ మౌస్ కంట్రీ మౌస్ నుంచి వచ్చినటువంటి లెటర్ని రిసీవ్ చేసుకొని చదువుతుందనమాట. సో తర్వాత తను వెళ్ళి కంట్రీ మౌస్కి ఒక టెలిగ్రామ్ చేస్తుంది. ఓవర్ జాయిడ్, కమ్ సూన్ టౌన్ మౌస్. సరే, నీకోసం ఎదురు చూస్తుంటాను, త్వరగా రా అని చెప్పి టౌన్ మౌస్ కూడా రిప్లై ఇస్తుంది. A few days later, the country mouse arrived in the town. He was surprised by the noise and the lights. కొన్ని రోజుల తర్వాత కంట్రీ మౌస్ టౌన్కి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి నాయిస్, అలాగే అక్కడ ఉన్నటువంటి లైట్స్కు ఆశ్చర్యపోయిందనమాట. వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, హీ ఆస్క్డ్. ఎందుకు అర్ధరాత్రి అయినా కూడా లైట్స్ అలాగే వెలుగుతున్నాయని చెప్పి కంట్రీ మౌస్ టౌన్ మౌస్కు అడుగుతుంది. దిస్ ఈజ్ ద టౌన్, his cousin replied. Here there are lights even in the middle of the day. అప్పుడు టౌన్ మౌస్ ఏమంటుంది, ఇదే టౌన్ అంటే, ఇక్కడ అర్ధరాత్రి వరకు లైట్స్ వెలుగుతూనే ఉంటాయని చెప్పి టౌన్ మౌస్ అంటుంది. అండ్ వాట్ ఈస్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్, ఆస్క్డ్ ద కంట్రీ మౌస్. ఎందుకు చాలా అన్ప్లెజెంట్గా ఉన్నటువంటి నాయిస్ వస్తుంటుందన్నమాట, ఎందుకు ఇంత పెద్ద అరుపులు వస్తున్నాయి, ఈ సౌండ్స్ ఏంటి, ఆగడం లేదు అని చెప్పి కంట్రీ మౌస్ అడుగుతుంది. దట్ ఈస్ ద ట్రాఫిక్, ద టౌన్ మౌస్ రిప్లైడ్. దట్ ఈస్ ద నాయిస్ మేడ్ బై బస్సెస్, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లైన్స్. ఆ సౌండ్ ఏంటో కాదు, ట్రాఫిక్,
ఆ ట్రాఫిక్ ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బస్సెస్, లారీస్, ఏరోప్లైన్స్ నుంచి చాలా పెద్ద శబ్దాలు వస్తున్నాయి అంటుంది. బట్ ద కంట్రీ మౌస్ డిడ్ నాట్ లైక్ ఇట్ ఆల్. కానీ కంట్రీ మౌస్కు ఇవన్నీ ఏవి నచ్చలేదన్నమాట. ఎందుకంటే విలేజ్లో చాలా కూల్గా ప్రశాంతంగా బతికారు కాబట్టి. ఆల్ దిస్ నాయిస్ హ్యాస్ మేడ్ మై హెడేక్, హీ సెడ్. కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్. ఈ నాయిస్ అంటే ఈ శబ్దం వల్ల నాకు తల నొప్పిస్తూ ఉంది, కొద్దిగా నాకు వాటర్ ఇస్తావా అని చెప్పి కంట్రీ మౌస్ అడుగుతుంది. వై ఓన్లీ వాటర్ సెట్ ద టౌన్. ఎందుకు వాటర్ మాత్రమేనా? లుక్ అట్ వాట్ దేర్ ఈస్ ఫర్ యూ. ఐస్ కోల్డ్ లెమనాయిడ్, ఆరెంజ్ జ్యూస్, విచ్ వన్ డూ యూ వాంట్. చూడు, ఇక్కడ ఐస్ కోల్డ్ ఉంది, లెమనాయిడ్ ఉంది, ఆరెంజ్ జ్యూస్ ఉంది, ఏది కావాలి నీకు అని అడుగుతుంది టౌన్ మౌస్. జస్ట్ సమ్ వాటర్ ఆన్సర్డ్ ద కంట్రీ మౌస్. నాకేమీ వద్దు, కొన్ని నీళ్ళు ఇస్తే చాలు అని చెప్పి కంట్రీ మౌస్ అంటుంది. సమ్ వాటర్ అండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. నాకు కొన్ని నీళ్ళు అలాగే కొంత ఫుడ్ ఇస్తే చాలు అని చెప్పి కంట్రీ మౌస్ అంటుంది. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్, సెడ్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. ప్రౌడ్గా చెప్తుంది అనమాట టౌన్ మౌస్. నా దగ్గర కావాల్సినంత ఫుడ్ ఉంది, నీకు ఎంత కావాలో అంత తిను అని చెప్పి చాలా గర్వంగా చెప్తుంది. షూర్ ఇనఫ్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ఎ కిచెన్ కప్బోర్డ్ వాజ్ ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలీషియస్ ఫుడ్. సరే చాలు నాకు. అలాగే ఆ టౌన్ మౌస్ యొక్క కిచెన్ కప్బోర్డ్ వెనకాల చాలా డెలీషియస్ ఫుడ్ ఉందన్నమాట. దేర్ వాజ్ బ్రెడ్ అండ్ జామ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, slabs of chocolate and a huge piece of lovely cheese. ఆ డెలీషియస్ ఫుడ్ ఏమేమంటే బ్రెడ్, జాము, అలాగే రకరకాల వంటి ఫ్రూట్స్, చాక్లెట్, అలాగే వెన్న కూడా ఉందన్నమాట. హీట్ కజిన్ ఈట్, సెడ్ ద టౌన్ మౌస్. తిను అని చెప్పి టౌన్ మౌస్ చెప్తుంది. బట్ జస్ట్ దెన్ దెర్ వాజ్ ఎ సౌండ్ లైక్ ఎ థండర్ అండ్ ద టౌన్ మౌస్ షౌటెడ్, రన్ కజిన్ రన్ రన్. సరే, అక్కడైతే ఒక పెద్ద మెరుపు లాంటి పెద్ద శబ్దం వినిపించిందంట. ఆ శబ్దాన్ని విని టౌన్ మౌస్ ఏమంటుంది, పరిగెత్తు కజిన్, పరిగెత్తు అని చెప్పి చెప్తుంది. ద టౌన్ మౌస్ పుష్డ్ ద కంట్రీ మౌస్ అవుట్ త్రూ ఏ హోల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కబోర్డ్ వెనక ఉన్నటువంటి హోల్లోకి కంట్రీ మౌస్ని తోసేస్తాడు టౌన్ మౌస్. ద కంట్రీ మౌస్ ఫెల్ట్ ఈజ్ హార్ట్ బీటింగ్ వెరీ ఫాస్ట్. అలా తోసేసరికి ఆ శబ్దానికి కంట్రీ మౌస్కి ఏమైపోయింది, తన హార్ట్ బీట్ అనేది పెరిగిపోయింది. బట్ వాట్ ఈజ్ హిట్, హీ ఆస్క్డ్. కంట్రీ మౌస్ అడుగుతాడు, ఏంటిది ఇంత పెద్ద సౌండ్ వస్తుంది, ఏం జరుగుతుందని. విస్పర్ ద టౌన్ మౌస్, వెయిట్. సో తను ఊపిరి తీసుకొని ఆగు అని చెప్పి టౌన్ మౌస్ అంటాడు. వెన్ ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్ అగైన్ ద టౌన్ మౌస్ క్రెప్ట్ అవుట్ ఆఫ్ ద వాల్. హీ వాజ్ క్వైట్ చీర్ఫుల్ అగైన్. సరే, అంతా సైలెంట్ అయిపోయినాక అప్పుడు టౌన్ మౌస్ హోల్ నుంచి బయటకు వస్తారు. సో తర్వాత వాళ్ళు మరీ తిరిగి సంతోషిస్తారు. కమ్ అవుట్ నౌ కజిన్, హీ సెడ్. సరే ఇప్పుడు బయటికి రా కజిన్ అని చెప్పి టౌన్ మౌస్ పిలుస్తాడు. దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద కప్బోర్డ్ డోర్, వీఆర్ సేఫ్ నౌ. ఏం చెప్తాడంట, ఎవరో కప్బోర్డ్ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సో ఇప్పుడు మనం సేఫ్గా ఉన్నాంలే, నువ్వేం భయపడకు ఆ శబ్దం విని అని చెప్పి టౌన్ మౌస్ అంటాడు. బట్ దేర్ వర్ నాట్ సేఫ్ ఫర్ వెరీ లాంగ్. ట్వైస్ మోర్ దే హ్యాడ్ టు రన్ ఫర్ సేఫ్టీ వెన్ సంబడి ఓపెన్ ద కప్బోర్డ్ డోర్. కానీ వాళ్ళైతే సేఫ్టీగా అయితే లేరు. మళ్ళీ రెండోసారి కూడా సేమ్ అలా పెద్ద శబ్దం వచ్చి ఎవరో డోర్ తీయడానికి ట్రై చేస్తున్నారనమాట. వాళ్ళు మళ్ళీ సేఫ్టీగా ఉండడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ద కంట్రీ మౌస్ గాట్ క్వైట్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్. సో ఇక్కడ కంట్రీ మౌస్కు చాలా అలసట వచ్చేసిందనమాట, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కోవడం. ఐ వాంట్ టు గో బ్యాక్ టు ద కంట్రీ, హీ సెడ్. వీ మే నాట్ గెట్ మచ్ ఫుడ్ దేర్, బట్ అట్లీస్ట్ వీ కెన్ హీట్ ఇన్ పీస్. ఏమంటాడంట, సరే నేను కంట్రీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అక్కడ కావాల్సినంత ఫుడ్ లేకున్నా కూడా చాలా ప్రశాంతంగా దొరికిన దాంతో తినగలం విలేజ్లో అని చెప్పి కంట్రీ మౌస్ అనుకుంటుంది. సో ద నెక్స్ట్ డే ద కంట్రీ మౌస్ వెంట్ బ్యాక్ టు హిస్ హౌస్ ఇన్ ద కంట్రీ అండ్ ద టౌన్ మౌస్ స్టేడ్ on in his cupboard in the town. And as far as I know, they did not visit each other again.
సో కంట్రీ మౌస్ కూడా తన కంట్రీకి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆ టౌన్ మౌస్ మాత్రం కప్బోర్డ్లో అక్కడే స్టే చేయాల్సి వస్తుంది. సో మనం ఈ కథ విన్నాం కదా, దీన్ని బట్టి ఏమర్థమైంది, వాళ్ళు మళ్ళీ తిరిగి ఒకరింటికొకరు విజిట్ చేయలేదని అర్థమైంది. అంటే దీన్ని బట్టి ఏంటి, విలేజ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ టు ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు లివ్ ఇన్ ద విలేజ్. బట్ టౌన్లో అయితే కంఫర్టబుల్ మనకు ఉండదు, అలాగే ప్రశాంతత కూడా ఉండదు. సో ఐ ప్రిఫర్ విలేజెస్.